హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా మూడో పాఠ్యాంశమైన శాతవాహనుల గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఈ శాతవాహనులో పార్ట్ 1, పార్ట్ 2లో కొన్ని అంశాలను తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో శాతవాహనుల పరిపాలనా కాలం గురించి తెలుసుకున్నాం. శాతవాహనుల పరిపాలన గురించి ఏ శాసనాల్లో పేర్కొనబడినది? నాసిక్, ఉస్మాన్ గారి శాసనాల్లో పేర్కొన్నారు. శాతవాహనులు ఎవరి పరిపాలన విధానాన్ని అనుసరించారు? మౌర్యులు. అశోకుడు తనకు తానుగా ఏ విధంగా ప్రకటించుకున్నాడు? రాజన్. గౌతమపుత్ర శాతకర్ణి తనకు తానుగా ఏ విధంగా ప్రకటించుకున్నాడు? రాజరాజు. శాతవాహన కాలంలో రాజుకు సలహాలను అమలు చేయుటకు ఏ సచివాలయం ఉండేది? అక్షపటల. శాతవాహన కాలంలో రాజుకు పాలనలో సహాయం చేయడానికి 4 మంత్రులు ఉండేవారు. వీరిని ఏ విధంగా పిలుస్తారు? అమాత్యులు. రాజు అంతరంగిక సలహాదారుడు ప్రధానమంత్రి. విశ్వ అమాత్యులు. రాజాజ్ఞలను అమలుపరిచేవాడు రాజ అమాత్యులు. ఆర్థిక మంత్రి మహామాత్యులు. ఆహారములకు అధిపతులు అమాత్యులు. శాతవాహన కాలంలో ఇతర అధికారులు. బండాగారకుడు అంటే శిస్తును వస్తు రూపంలో వసూలు చేసేవాడు. హిరణ్యకుడు అంటే శిస్తును ద్రవ్య రూపంలో వసూలు చేసేవాడు. నిబంధనకార కేంద్ర ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు. మహాధార్మిక విద్య మతపరమైన వివాదాలు పరిష్కరించేవాడు. మహా ఆర్యక న్యాయపర వివాదాలను పరిష్కరించేవాడు. లేఖకుడు రాజపత్రాలను శాసనాలు తయారు చేసే రాజు అంతరంగిక కార్యదర్శి. మహాతలవర ప్రధాన సేనాధిపతి. దూత రాయబారి. ప్రతిహారుడు కోట రక్షకుడు. రాజ్య భాషకుడు అంటే భూమిని కొలిచి శిస్తును వసూలు చేసేవాడు. అక్షపటకులు అంటే రాజ ఆజ్ఞలను వ్యవహారాలను పత్రాలలో రాసి భద్రపరిచేవాడు. రాజ్యంలో రాజు తర్వాత అత్యంత ఉన్నత అధికారి ఎవరు? మహాభోజుడు. శాతవాహన కాలంలో సైనిక వ్యవస్థ. శాతవాహన కాలంలో తాత్కాలిక సైనిక శిబిరాన్ని ఏమంటారు? స్కందవారము. శాతవాహన కాలంలో శాశ్వత సైనిక శిబిరాన్ని ఏమంటాము? కటకం. శాతవాహన కాలంలో రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? రాజ్యం, ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజ్యం అధిపతి రాజు. రాజు నిరంకుశుడు. రాజ్యం దైవదత్వంగా వచ్చేది. ఆహారాలు ఇందుపై మహామాత్యులు ఉంటారు. వీరు రక్త సంబంధీకులు, కుమారులు ఉంటారు. విషయాలపై విషయాధిపతి ఉంటాడు. గ్రామాలపై గ్రామికుడు ఉంటాడు. గ్రామికుడిని గుల్మిక అంటారు. గుల్మిక అంటే అర్థం గ్రామ పాలన పర్యవేక్షకుడు. రాజ్యంలోని పట్టణాలను ఏమంటారు? నిగమలు. పట్టణ వ్యవహారాలను చూసే సభలను ఏమంటారు? నిగమ సభ అంటారు. నిగమ సభ గురించి వివరించే శాసనాలు ఏవి? బట్టిప్రోలు శాసనము మరియు మెగస్తనీస్ ఇండికా గ్రంథము. గ్రామ పరిపాలన గురించి వివరించే శాసనం ఏది? మేకధోని శాసనం. గ్రామ అధికారిని మౌర్యుల కాలంలో ఏ విధంగా పిలిచేవారు? గ్రామిణి. శాతవాహన కాలంలో గ్రామ అధికారిని ఏ విధంగా పిలుస్తారు? గుల్మిక. అనేక గ్రామాల కలయికను ఏమనేవారు? గుల్మ. సరిహద్దు ప్రాంతాల రక్షణకు సైన్యాధిపతులుగా ఎవరు ఉండేవారు? గుల్మికులు. గుల్మికుల గురించి వివరించే శాసనం ఏది? మేకధోని శాసనం. గ్రామాలలో సమస్య పరిష్కారం కొరకు ఏ ప్రభుత్వ అధికారి ఉండేవాడు? మహాకార్యక. రాజు, మహారథులు, మహాభోజులు అనే అధికారులు వేటిని పాలించేవారు? జనపదాలు. మహారథి అనే పదవి ఏ విధంగా వస్తుంది? వంశపారంపర్యంగా. రాజ్యంలో మహారథులు కర్తవ్యం ఏమిటి? పన్నులు వసూలు చేయడం. మహాభోజి పదవి కూడా ఏ విధంగా లభిస్తుంది? వంశపారంపర్యంగా లభిస్తుంది. శాతవాహన కాలంలో శాసనాల్లో ఏ జానపద పేర్లు ఉన్నాయి? అనూప, ఋషిక అనే జానపదాలు ఉన్నాయి. శాతవాహన కాలంలో పూనా ప్రాంతంలో ఏ జానపదం ఉంది? మహాభోజిక జానపదం ఉంది. శాతవాహన కాలంలో నాసిక్ ప్రాంతంలో ఉన్న జానపదం ఏది? రధిక. శాతవాహన శాసనాలలో శాతవాహన హారం, గోవర్ధన హారం, సోమవారం, మామలాహారం, కొండూరు హారం, వైజయంతి మొదలైన పేర్లు రెండో పులోమావి ఏ శాసనాల్లో పేర్కొన్నాడు? కార్లే నాసిక్ శాసనాల్లో పేర్కొన్నాడు. నాసిక్ శాసనం ప్రకారం అప్పటి ఆహారాలలో ప్రసిద్ధి చెందిన హారం ఏది? గోవర్ధన హారం.
హారాల అధిపతిగా రాకుమారులను కూడా నియమించేవారు. వారిని ఏమంటారు? కుమారమాత్యులు అంటారు. సరిహద్దు రాష్ట్రాలను రక్షించుకోవడానికి సమర్థులైన సేనాధిపతులను నియమించేవారు. వారిని ఏమంటారు? మహాసేనాధిపతులు, మహాతలవరులు అంటారు. శాతవాహన కాలంలో సాంఘిక పరిస్థితులు. శాతవాహన పరిపాలనా కాలంలో ఉండే విధానం ఏది? పితృస్వామిక వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ విధానం. శాతవాహన సామ్రాజ్యంలో సమాజాన్ని ఎన్ని వర్ణాలుగా విభజించారు? 4 వర్ణాలు. 1 బ్రాహ్మణులు, వైదిక కర్మలను నిర్వహించేవారు. 2 క్షత్రియులు, పాలనా వ్యవస్థను నిర్వహించేవారు. 3 వైశ్యులు, వ్యాపార నిర్వహణ చేసేవారు. 4 శూద్రులు, అధిక కులాల దగ్గర వ్యవసాయం చేసుకునేవారు. వృత్తి పని వారికి కౌటిల్యుడు ఏ విధంగా పేర్కొన్నారు? శూద్రులని పేర్కొన్నాడు. బ్రాహ్మణులు వైదిక విద్యను అభ్యసించి వైదిక కర్మలు చేయడంలో సామర్థ్యం వహించారని ఏ శాసనం పేర్కొన్నది? నానాఘట్ శాసనం. అగ్రవర్ణ అబ్బాయికి అల్పవర్ణ అమ్మాయికి జరిగే వివాహాన్ని ఏమంటారు? అనులోమ వివాహం. అల్పవర్ణ అబ్బాయికి అగ్రవర్ణ అమ్మాయికి జరిగే వివాహాన్ని ఏమంటారు? విలోమ వివాహం. అనులోమ వివాహం ద్వారా పుట్టిన సంతానాన్ని ఏమంటారు? ఉగ్ర సంతానం. విలోమ వివాహం ద్వారా పుట్టిన సంతానాన్ని ఏమంటారు? చండాల సంతానం అంటారు. సతీ సహగమనంలో పాల్గొంటున్న స్త్రీ విగ్రహం లభ్యమైన ప్రాంతం ఏది? నాగార్జునకొండ. శాతవాహనుల కాలంలో సతీ సహగమన వ్యవస్థను గురించి పేర్కొన్న విదేశీయుడు ఎవరు? స్ట్రంబో. శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉందని ఏ గ్రంథం తెలియజేస్తుంది? వాత్సాయనుని కామసూత్ర. గుణాఢ్యుడు తన ఏ రచనలో బానిస వ్యాపారం గురించి ప్రస్తావన చేశాడు? బృహత్కథ. శాతవాహన కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు మూలాధారం వ్యవసాయం. శాతవాహన కాలంలో రాజు స్వంత భూములను ఏ పేరుతో పిలిచేవారు? రాజక్షేత్రం లేదా కంటేక అని పిలిచేవారు. రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఏది? భూమి శిస్తు. శాతవాహన కాలంలో భూమి శిస్తు ఎంత చెల్లించేవారు? 1/4 వంతు లేదా 1/8%. రాజుకు సంబంధించిన భూమి శిస్తును ఏ విధంగా పిలిచేవారు? దేయమేయ లేదా రాజీభాగం లేదా బాగా అని పిలిచేవారు. క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి వసూలు చేయునది రాజ్యగాహకుడు. పంటలు పండే క్షేత్రాలను సీతాక్షేత్రాలని, వ్యవసాయ పర్యవేక్షణ అధికారి సీతాధ్యక్ష అని. ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి. శాతవాహన కాలంలో ప్రజలు ప్రధాన ప్రయాణ సాధనం ఏది? ఎద్దుల బండి. బాగా అంటే పండిన పంటలో 1/6 వంతు చెల్లించడం. కారుక. వృత్తి సంఘాల వారు చెల్లించే పన్నులు. కరక అంటే కూరగాయలు తోటలపై విధించే పన్ను. శుల్క అంటే నీటి తీరువపై విధించే పన్ను. ఆధునిక వ్యవసాయ పనిముట్లను తయారు చేయుటకు ఒక సాంకేతిక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరేమిటి? వజ్ర యాంత్రికులు. శాతవాహన కాలంలో అమల్లో ఉన్న స్వయం సమృద్ధి ఆర్థిక జీవన విధాన వ్యవస్థను ఏమంటారు? శ్రేణి విధానం. భూమిని దున్నే యంత్రాన్ని ఏమంటారు? ఉదగ యంత్రం. నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం ఏది? గటిక యంత్రం. ముడి పత్తి నుండి విత్తనాలు వేరు చేయు యంత్రాన్ని ఏమంటారు? గరిక యంత్రం. ప్రతి శ్రేణికి ఒక అధిపతి ఉండేవారు. అతనిని ఏమంటారు? శ్రేష్ఠి. రాజుచే వసూలు చేయబడే చేతి వృత్తుల పన్ను ఏది? కరుకార అనే పన్ను. శాతవాహన కాలంలో శ్రేణి వ్యవస్థను గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధార శాసనం ఏది? శక వృషభదత్తుని నాసిక్ శిలాశాసనం. శాతవాహన కాలంలో అమల్లో ఉన్న శ్రేణుల సంఖ్య ఎంత? 18 శ్రేణులు. హలికులు వ్యవసాయదారులు, సేతి అంటే వ్యాపారులు, శేల వద్యకులు అంటే శిల్పాలు చెక్కేవారు, స్వర్ణకారులు అంటే బంగారం పనులు చేసేవారు, గదికులు అంటే సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారు, తిలపిసక అంటే గానుగు వాళ్ళు లేదా నూనె తీసేవారు, గోపాలుడు అంటే గోవులను కాసేవారు, కసకారులు అంటే కంచు పని చేసేవారు, వదక యాంత్రికులు అంటే నీటి యంత్రాలను నడిపేవారు, తార్థవాహకులు అంటే విదేశీ వర్తకం కొనసాగించేవారు, కులారులు అంటే కుమ్మరులు, కొలికలు అంటే నేత పనివారు, చమకారులు అంటే చర్మకారులు, మార్దకులు అంటే వాయిద్యగాండ్రులు, వసకరులు అంటే మేదివారు,
కుసరకారులు అంటే కంసాలివారు, మాలకారులు అంటే పూల వ్యాపారులు, వధికులు అంటే వడ్రంగులు. వర్తక వాణిజ్యంలో పేరు పొందిన నగరాలు ఏవి? గూడూరు సన్నని బట్టలు ప్రసిద్ధి, వినుకొండ లోహ పరిశ్రమ, పల్నాడు వజ్ర పరిశ్రమ, గుంటుపల్లి రాగి ఇనుప పరిశ్రమ, ప్రతిష్టానపురం తగర జౌలి పరిశ్రమ, విదిశ బట్టలు దంతపు పనులు. శాతవాహన కాలంలో ముఖ్యమైన ఓడరేవులు ఏవి? పశ్చిమ తీరాన ఓడరేవులు బరుకచ్చం గుజరాత్, సోమపార మహారాష్ట్ర, కళ్యాణి కర్ణాటకలో ఉన్నవి. తూర్పు ఓడరేవులు మైసోలియా మచిలీపట్నం కృష్ణా జిల్లా, కంటకశిల ఘంటసాల కృష్ణా జిల్లా, కొడ్డరాయి గూడూరు కృష్ణా జిల్లా, కోరంగి తూర్పుగోదావరి జిల్లా, అరికిమేడు పాండిచేరి. బరుకచ్చ మొదట్లో క్షేత్రపరాజు అయిన ఎవరి ఆధీనంలో ఉండేది? నహపానుని ఆధీనంలో ఉండేది. బరుకచ్చ అంటే ముందు శాతవాహనుల ప్రధాన రేవుపట్నం ఏది? కళ్యాణి. రోమన్తో వ్యాపారం చేయడానికి ఏ ఓడరేవును ఉపయోగించేవారు? అరికిమేడు. శాతవాహనులు రోమనులతో వ్యాపారం చేస్తున్నారు అని ఏ గ్రంథాలు తెలియజేస్తాయి? పెరిప్లియస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, న్యాచురల్ హిస్టరీ, ప్లీన్లీ. విదేశీయ వాణిజ్యం వల్ల రోమన్ నాణ్యాలు ఎక్కడ బయలుపడినాయి? కడప జిల్లాలోని అత్తిరాల, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహొండం, విజయవాడ, వినుకొండ, నాగార్జునకొండ, నెల్లూరు ఈ ప్రాంతాల్లో బయలుపడినవి. శాతవాహన కాలంలో పెరిప్లియస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ప్రకారం వేటిని ఎగుమతి చేసేవారు? సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, చందనం, ముత్యాలు. శాతవాహనుల కాలంలో ఎక్కువగా వేటిని దిగుమతి చేసుకునేవారు? పగడాలు తూర్పు సముద్ర ప్రాంతం నుండి, కర్పూరం సిల్క్ చైనా నుండి, బంగారం మలయ సముద్ర దీవుల నుండి, మద్యం ఇటలీ అరేబియా నుండి దిగుమతి చేసుకునేవారు. శాతవాహనుల గురించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రూప్ 2 మెయిన్స్కి ఉపయోగించుకొని మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.